బీజేపీకి ఇప్పుడు 20 లోక్సభ ఎంపీలు కలవబోతున్నారు, టీఎంసీ ఎంపీలు. అప్పుడు ఎంత వ్యత్యాసం వస్తుంది? 40 వ్యత్యాసం వస్తుంది. ప్రతిపక్షాలకి ప్రభుత్వానికి 40 వ్యత్యాసం. ఎందుకంటే ఇక్కడ 20 మంది ఇటు బీజేపీ ఎన్డీఏలో కలిస్తే అటు ప్రతిపక్షాలకు 20 తగ్గుతాయి. ఇటు కలవడం అటు తగ్గడం వల్ల ఆ వ్యత్యాసం 40 ఉంటుంది. అంటే ఇప్పుడు 292కి 20 చేరితే 218 లేదా 220 వరకు వెళ్ళొచ్చు లోక్సభ బీజేపీకి, అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం. ఎందుకంటే మన టీఎంసీ 20 మంది ఎంపీలందరూ కూడా టీఎంసీకి చెందిన వాళ్ళు తిరుగుబాటు చేసి మమ్మల్ని ఎన్డీఏలో భాగస్వామిగా గుర్తించాలని ఓం బిర్లాకి లేఖ రాశారు, స్పీకర్ ఓం బిర్లాకి. ఆయన దాన్ని ఆమోదిస్తారు కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు పెరుగుతుంది. మరొక వైపు రాజ్యసభకు కూడా సుఖేంద్ర రాయ్ లాంటి వాళ్ళు రాజీనామా చేశారు. అంటే అక్కడ ప్రతిపక్షాలకి ఒక స్థానం తగ్గుతుంది. మరికొంతమంది ఇప్పుడు బీజేపీకి అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడానికి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 144 ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్క బీజేపీకే 114, 115 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఈ విధంగా చూస్తే మొన్న ఆగిపోయినటువంటి డీలిమిటేషన్ బిల్లులు, అలాగే మహిళా సాధికారత బిల్లులు లాంటివి ఆగపోవడమే కాకుండా వాటిని పాస్ చేసుకోవచ్చు. అలాగే మరికొన్ని బిల్లులు కూడా పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ ప్రతిపక్షాల యొక్క కీలు విరిగిపోతున్నాయి ఇక్కడ. ఎందుకంటే 20 ఇటు వచ్చాయి అంటే అటు 20 తగ్గుతాయి. దాని వ్యత్యాసం 40. ఒక వ్యక్తి ఇటు వచ్చి చేరాడు అనుకోండి, అటు తగ్గితే దాని వ్యత్యాసం 2. అదే ఒక వ్యక్తి రాజీనామా చేసి న్యూట్రల్గా ఉంటే దాని వ్యత్యాసం 1. కానీ ఇటు నుండి వ్యక్తి అటు వస్తే దాని వ్యత్యాసం 2 అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఎన్డీఏ బలం ఎక్కువ అవుతుంది, ప్రతిపక్షాల బలం తక్కువ అవుతుంది. మొన్ననే అక్కడ ఇండీ కూటమి ఏమొచ్చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, భేటీ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంతా కూడా భేటీ అవుతుంది. ఈ భేటీకి ప్రధాన కారణం ఇదే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ గెలుపడం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులు ఏమేమి పాస్ చేయాలి, దీనికి అందరినీ కూడా మూకుమ్మడిగా దారిలోకి తీసుకొచ్చి ఆ బిల్లులు పాస్ అయ్యే విధంగా ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఎటు చూసినా సరే ఇప్పుడు రాజ్యసభలోను అలాగే లోక్సభలో ఎన్డీఏకి బలమైనటువంటి సంఖ్య ఉంది.